నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాం దాన్ని. ఇదేంది ఇది? నువ్వేం చూసావు మరి? నీకు చూపించాను కదా నేను. ఓకే ఓకే ఓకే, పైకి లేపు కాళ్ళు. ఇంకా నిలబడాలి. ఫస్ట్ పాయింట్ ఈజీగా చేయొచ్చు అంటే ఆ పిల్లకి పొట్టలేదు కాబట్టి ఇట్లా వంగింది. నాకు అంత జీలిందంటే పొట్ట పగిలి పొట్టకాలు ఇది కూడా 20 ఇస్తాను రా. అది కాదు రచించాడా 90 degrees అట్లా. హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈరోజు వీడియో వచ్చేసి యోగా ఛాలెంజ్ అనమాట. ఆల్రెడీ ఒక యోగా ఛాలెంజ్ చేసాం, చాలా మంది ఎంజాయ్ చేశారు. సో ఈసారి ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాం దాన్ని. చాలా కష్టమైన పోజులు తెచ్చాను, వాడేం తెచ్చాడు నాకు తెలీదు. నేను కష్టతరమైన ఈజీ తరమైన అంటే ఆడియన్స్ ఆడేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి తీసుకొస్తాను నేను. అది ఆడియన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఆ విషయం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే వీడు ఏంటంటే కేవలం గెలవటానికే అని చెప్పేసి తీసుకొని వస్తాడు. ఫస్ట్ అయితే మనం జడ్జిని పిలుద్దాం. కమాన్ జడ్జ్. సో ఇతను వచ్చేసి జడ్జ్ అనమాట, ఇంతకుముందు హైకోర్టులో పనిచేశాడు. సో ఏంటంటే అవుట్ ఆఫ్ 10 ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఒక ఫోటో చూపిస్తాడు, ఆ యోగాసనం నేను ట్రై చేయాలి, దానికి ఎన్ని పాయింట్స్ వర్త్ అనిపించేది నువ్వు రాసుకొని ఫోన్లో రికార్డ్ చేసుకో, అంటే ఫోన్లో రాసుకోవాలి. క్రాంతి ఫస్ట్ది ఇన్ని పాయింట్స్ అన్ని పాయింట్స్ అని, ఎవరికి ఎక్కువ హైయెస్ట్ పాయింట్స్ వస్తే వాళ్ళు గెలిచినట్టు. ఓకేనా? సో పంటలే ఫస్ట్ ఎవరు సెలెక్ట్ చేస్తారు అనేది. సో ఫస్ట్ వచ్చేసి నేను చూపిస్తాను, వాడు చేయాలి. పంట గెలిచాను. ఓకే ఓకే సార్, నీ ఇష్టం క్రాంతి. ఓకే ఫస్ట్ వచ్చేసి చూపిస్తాను. నేనైతే మాత్రం చెప్తున్నాను, అందరూ ఆడదగినటువంటివి తీసుకుని వచ్చాను నేను. స్టార్టింగ్ నువ్వు అది చెయ్యొద్దు, ఆగు ఫస్ట్. సరే అట్లా అంటాడు కాబట్టి ఫస్ట్ ఈజీ చూపిస్తా. ఈజీ ఇదేంది? ఇది క్రౌ పోజ్ అంటారు దీన్ని. ఇది మేము కూడా తీసుకొచ్చాం, నేను కూడా ఇవ్వచ్చు కదా సేమ్. సరే నువ్వు చెయ్యి, ఫస్ట్ సేమ్ చేయొచ్చు కదా. నువ్వేం చూసావు మరి? నీకు చూపించాను కదా నేను స్క్రీన్ మీద చూపించాను కదా అప్పుడే. ఓకే ఓకే ఓకే. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఓకే ఓకే, నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఓకే మీకు ఇమేజ్, సో అది అర్థమైంది. సో ఇది చెయ్యమ్మా. చేస్తాం, ఏముంది చెయ్యి. రెడీ రెడీ ఎంత రెడీ రెడీయా? రెడీ చేయమ్మా. పైకి లేపు కాళ్ళు. ఇంకా నిలబడాలి, ఏళ్ళు బెండ్ అవ్వాలి, చేయి బెండ్ అవ్వాలి. నోరుమై. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే చేసాడంటే దానికి ఎంత వర్తేది పాయింట్? 10/10 ఈటింగ్. 10/10 ఇవ్వాలా? సరే సరే పో. నోట్ చేసుకోవాలి, నోట్ చేసుకో. ఫస్ట్ ఇది టోనీది 8. గైస్ మీరు కూడా చూసారు ఎంత బాగా చేశారు నేను. సో దాన్ని మీరు ఖచ్చితంగా మీరు కూడా రేటింగ్ ఇవ్వచ్చు. 10 out of ఎంత ఇవ్వచ్చు అంటే ఫస్ట్ పోజ్ సెకండ్ పోజ్ అనేది మీరు కూడా ఇవ్వచ్చు. జనాల పరంగా కూడా ఎవరు గెలిచారని తెలుసుకోవాలి. నెక్స్ట్ నువ్వు చూపి. చాలా సింపుల్ ఇస్తాను, చాలా సింపుల్. ఆల్రెడీ చెప్పి చాలా సింపుల్. ఇదిగో చాలా సింపుల్. ఇదిగో గైస్ చాలా అంటే చాలా సింపుల్, ఈజీ చేసేవచ్చు. నేను జనాలు మెచ్చేది, జనాలు కోరేది. ఫస్ట్ పాయింట్ ఈజీగా చేయొచ్చు అంటే ఆ పిల్లకి పొట్టలేదు కాబట్టి ఇట్లా వంగింది. నాకు అంత జీలిందంటే పొట్ట పగిలిపోయి బయట పేగులు వస్తే బయటికి. నువ్వు చెప్పేది బోడి, నువ్వు ఎంపైర్ లాగా ఉండు. ఇచ్చేస్తాను. చూపి. ఈ కాలు ఇటు పెట్టు, ఈ కాలు నిలబడు, ఈ చెయ్యి పైకాను వెనకను వెనక బాగాను అను. ఇంకా బా లేట్ గిట్టేదా? అది కాదు చెయ్యి ఆడగాదు, అటు ఉండాలి చెయ్యి. ఈ కాలు స్ట్రైట్ ఉండాలి, నడుము పట్టింది, మోకాలు స్ట్రైట్ ఉండాలి. అయిపోయింది, బాగా చేసా. 8 వచ్చి అంటావా? 7 నువ్వు కాదు 9 వచ్చింది. 8 అయిందిరా, 9 కరెక్ట్గా చేశాను. అది మీరు శిరసా వహిస్తా, మీరు జనాలు కూడా ఏమిస్తారో చూస్తాను నేను. ఖచ్చితంగా నేను చేసే ఎఫర్ట్స్ కి మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అది సెకండ్ పోజ్. అందాల మళ్ళీ ఇప్పుడు చిన్న ఈజీ ఇస్తా. ఇది ఏందిరా? ఈజీ, చాలా ఈజీ. ట్రై చేయి. కాళ్ళు పట్టుకోవాలా? ఎట్టీజీరా? కింద ఏమైనా చితికితే నాకు సంబంధం లేదు. ఎట్టీజీరా? అది పొట్ట మీద నువ్వు ఇటు పడుకొని కాళ్ళు ఇటు పైకి లేపి ఇట్లా వెనక్కి పట్టు. ఇదిగో చేతులు ఇట్ట కాదు, ఇట్లా పట్టుకుంటే చాలు. కాలు పట్టు ఆని పడుకో, చెయ్యి వచ్చి చెయ్యి. మనిషిని ఏం చేస్తాడు మీరు? సర్కస్ అనుకుంటున్నారు ఏంది? టైం మనకి టైం లాగ్ చేయబాక, మనకాడ స్టోరేజ్ అయిపోతుంది. పడుకో. అది చేతులు ఇట్ట పైకి, ఇంకా లేపు పైకి లేపు, ఇంకా పట్ట గుడిసిలా కొట్టుకోండి.
కాళ్ళు లేపు తల లేపాలి తల లేపాలి కాళ్ళు లేపాలి. లంబాయ నమః. అరే ఈ అరుపు కూడా ఆసనంలో ఉందా? బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బాగా చేసా నేనే ఒప్పుకున్నాగా. 10 వెరీ గుడ్ రా. అంటే అంత పట్టేసుకొని అంత ఇది లాగే అర్ధచంద్రాకారంలో వచ్చాడంటే ఆ పొట్టకి. 10 ఎఫర్ట్ కైనా మీరు లైక్ చేయాలి, ఎఫర్ట్ కైనా మీరు షేర్ చేయాలి, ఎఫర్ట్ కైనా మీరు సబ్స్క్రైబ్. బాగా చేసావని చెప్పాను లేరా, ఇన్నిసార్లు చెప్పొద్దు సోది. నేను చెప్పాను, నేనే చెప్పాను బాగా చేశానండి, మళ్ళీ అంత అడుక్కుంటావు ఎందుకు బిచ్చగాళ్ళలాగా. ఇదిగోరా ఇది ఈజీగా, అది చాలా ఈజీ. ఆల్రెడీ పాతప్పుడు కూడా చేయించాను. ఇదిగో చాలా ఈజీ. చేస్తా 3 సెకండ్స్ ఉండాలి. చేస్తా. అడుగులు పట్టేసింది అయ్యా. ఇదేంది ఈ కాలు పెట్టా అంతేలే. ఈ కాలే నిలబడు. 5 సెకండ్స్. ఇక అది స్ట్రైట్ పెట్టా. 2 డౌన్ చేయి, ముట్టు డౌన్ చేయి, డౌన్ చేయి. ఊపిరి ఆడుతున్నా. 3 అన్నా 4 నిలబడ్డా. బాగానే ట్రై చేశాడు. తల్లి బిడ్డ న్యాయం 10. వాడు ట్రై చేసినప్పుడు ఇచ్చా నేను, ఇది కరెక్ట్ కూర్చున్నా నేను. విషయం కాదు. తప్పు తప్పు. 8 అంటే 5 ఉంటే 10 ఇచ్చేవాడు. 4 జనాలు ఉన్నారు. 5 ఉన్నట్టయితే 10, 4 జనాలు 5 ఉన్నారు. సెకండ్స్ ఉన్నట్టయితే 10 ఇచ్చేసి ఉండేవాడు. ఎంపైర్ నీకెందుకు 3 అన్నాడు రా వాడు. 8 ఒక్క సెకండ్ నిలబడలేనా వాడు? 8 సరిపో సరిపో. తల్లి బిడ్డ న్యాయం మీరు ఇవ్వండి. అది చూసు. ఇప్పుడు నువ్వు చేయరా, వచ్చావురా నువ్వు. అయిపోయాడు. ఇది కదా చేయరా. ముడ్డి పైకి ఆకాశంలోకి వెళ్ళాలి. చూపిస్తా చూడండి. చెయ్యి కిందకి వెళ్ళి కాళ్ళు మెడ కిందకి వెళ్ళి ఇదిగో ఇది ఇదిగో ఆ పిర్రల షేప్ ఇటు ఓవెల్ రావాలి నాకు. ఆ ఓవెల్ షేప్ వస్తే అయినట్టు. అరే కానీ 10 కొట్టావు కొట్టకాలం. ఇది కొడితే 20 ఇస్తాను రా. అది కాదు రప్పించాడా చేయాలి. నాకు ముడ్డి ఓవెల్ షేప్ రావాలి. నీది రౌండ్గా ఉందంటే నేను నొప్పుకోను. ఇది ఎటువైపు పెట్టుకోవాలి చేతులు? అది చేతులు కిందకి రావాలి, కాళ్ళు మెడ అసలుకి ఏది ఏంది ఇది? చేతులు కిందకి వెళ్ళాలి, కాళ్ళు. అది ఫేక్లే. ఫేక్ కాదు, ఏ కాదు, నిజమే. చెప్పులేడు. కాళ్ళు వెనక్కి వెళ్ళు, కాళ్ళు మెడల మీదకి వెళ్ళాలి. నువ్వు హెల్ప్ చేయబాక. ఆ చేతులు కిందకి వెళ్ళాలి. సరే చేతులు కిందకి చాలు. చేతులు వెళ్ళేది ఇటు. చేతులు కిందకి రావాలి, ముడ్డి కిందకి రావాలి. ఇంటి కిందకి అయ్యా. సరే ఇటు ఇట్లా రే ట్రై చేస్తావు. చెయ్యి. లిటరల్లీ ఇట్స్ నాట్. చేతులు కలుపురా. 8 ఇచ్చేస్తాను. చేతులు కలుపు చాలు. చేతులు ఎట్లా కలుపుతారు? అట్ట కాదు, కిందకి కిందకి బట్టి కిందకి. ముడ్డి కిందకి రావాలి. పై నుంచి రావాలా? అట్ట కాదు, కాళ్ళ పైకి రావాలి. చేతులు వెళ్ళాలా? ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. ఒక పాయింట్ ఇవ్వచ్చు ట్రై చేసినందుకు. లేదు ఎంపైర్ ఇష్టంలే. 3. సరే ట్రై చేసాడు బుర్రలో. 3 పాయింట్స్. ఓకే, ఇట్లాంటి అది మనం చేయొచ్చు. ఇంకా దీనికి అట్ట అంటున్నాం. ఇంక రెండు భయంకరమైన ఉన్నాయి. కానీ ఇట్లాంటి తీసుకొచ్చేది గైస్ మనం గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గెలిచే ఛాన్స్ గెలుస్తాడు ఆడు, గెలిచే ఛాన్స్ కాదు, గెలుస్తాడు. నేను అందరూ చేయదగినటువంటి తీసుకొని వస్తే మరి గాలేదు ఈజీదే గాల్లో వచ్చి చేతులు ఇరిగిపోయి కుష్టి వ్యాధి ఏమైనా ఫ్రాక్చర్ జరిగేది చెప్పనా. ఇటు పెడతా కదా, చేయి ఇరిగి పొట్టలోకి దిగిపోయి ఈపులో నుంచి బయట ఫైనల్ డెస్టినేషన్. ట్రై చేయి. ఇదిగోండి గైస్, చేయడు పెట్టు. అయిపోయింది. లేదు ఇప్పుడు కష్ట సుఖాలు లేవు. ఇక ఏం చేస్తున్నా ఇరిగిపోతాయి. లేచిందిరా అది. అబ్బా ఇరిగిపోయింది. అది రెండు పిచ్చినా కూడా వేస్ట్. అడిగి ఒక కాళ్ళు అయిపోయారు కాబట్టి 1/2 పాయింట్స్ వచ్చింది. అబ్బా నేను వెనక్కి పెట్టా మరి. అయితే కాళ్ళు 5 పాయింట్లు ఇచ్చేది నాకు. 5 4 3 2 1 అయిపోయింది. బతికి అయిపోయింది. నీ ఈ రోజు అంతా ఏడరా లేచేది. ఏం మామూలు మనిషి అనుకున్నా ఏమనుకున్నావు? లేదు చేతులు లే అయ్యా, లే అయ్యా. 3 అయింది. 4 ఇవ్వచ్చురా. 4 ఇవ్వచ్చు. అది సరే ఓకే 3 ఇచ్చాడు. ఓకే సరే, లాస్ట్ అండ్ ఫైనల్.
లాస్ట్ అండ్ ఫైనల్ రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. మరీ కష్టమైంది చూపించే ముందు నేను చూపిస్తా. కొంచెం ఈజీ ఇస్తున్నాను. ఇదిగో ఇది చాలా ఈజీ. ఏంది ఏంది ఆ చేయి తెలియదు చాలు. ఇదిగో ఆ చేయి దాన్ని కట్టదే ఇది ఇటు పెట్టుకోవాలి. ఈ కాలు ఇటు పెట్టుకొని ఇటు రావాలి. రాదు. పెట్టు. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అట్లా పెట్టుకోవచ్చు. ఈ చెయ్యి ఆ కాలు తగలాల. అది లేపు తగలు. ఇదిగో లేస్తున్నాను. గ్యాప్ చెయ్యి చాలా గ్యాప్ ఉండాలి. అయ్యా ఇటు నుంచి పట్టుకోవాలి. అట్లా చేతులు పొడుగు లేవురా నాయి. వెనక పెట్టాని చేతులు ఎట్టుంది అట్టుంది అట్లా చేయాలి. లే పైకి లే. ఇది స్ట్రైట్ నుంచి ఫస్ట్ కాలు పైకి లేవు చాలు. ఆ కాలు పైకి లేవు చాలు. పైకి లాని ఆడరా లెగుస్తుంది. పైకి లేవు. ఏంటి చేస్తాం? ఎట్ట పైకి లేపాలి? ఆ కాలు ఆని నువ్వు అంతే కాలు పొడు కింద ఆడలేదు. నేను పైకి లేపు. ఇదిగో 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 ఆ కాలు ఇటు పెట్టు. ఇదిగో 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 తమాషాలు చేసిన ఎట్ట వచ్చింది. రెండు ఇట్లా ట్రై చేశాడు. మూడేది రాదు అంత పైకి ఎంపైర్ డిసిషన్ ఫైనల్. రేటు కొనట్లేదు కాలు. ఎంపైర్ డిసిషన్ ఫైనల్. చూపి నువ్వు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. ఇంకోటి ఉందిగా. ఇంకోటి ఉందా? ఇది వీడికి వక్రతుండం వచ్చిందిలే. ఇది ఇట్టే ఉండాలి స్టిల్ యాస్టీజ్. ఒక్క రవ్వ చేంజ్ వచ్చినా కానీ అసలు లేదు. అసలు నా కాలం అంత లేచిద్దా ఇట్టే అదే మరి మాకు లేచింది. అది కాదు నాకు. ఇదిగో ఇక్కడ దాకే లేకపోతే కాలు కూర్చొని లేచి ఏదో లేచేది. కూర్చుదిగో ఇట్ట బాస్ పట్టేసుకో ఒకటి. ఈ కాలు పై చెయ్యి పెట్టుకోవాలా? ఇది బాస్పట్ల కాదు. ఇది హాస్పిటల్ రా. ఇది బాస్పట్ల. ఇది ఇది ఇటు పెట్టుకుంటా. ఇది ఇటు పెట్టుకుంటా. అదే అంటుంది హాస్పిటల్ కాలు. ఇది బాస్పట్ల కాదు. ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు లేపు కాలు పైకి లేపు ఈజీగా ఉంటుంది నీకు. లేపు దీంతో పట్టుకో చెయ్యి. ఎంత వరకు అవుతుంది. ట్రై చేయి అబ్బా. ఇది ఆ చేతితో లాగు. పైకి ట్రై చేయి. అది ఇది పట్టుకో. పట్టుకో. ఏంది ఏందంట అది? మళ్ళీ పెట్టా. ఇది 3 కూడా కష్టమే. ట్రై చేస్తే 3. ట్రైకి 3 లాస్ట్ అండ్ ఫైనల్. ఒకసారి స్కోర్లు చదువు. లాస్ట్ అండ్ ఫైనల్ గైస్ స్కోర్లు చదువు. ఎంత గ్యాప్ ఉందో ఆఖరి కాకరకాయ. 4 రౌండ్లు అయినాయి కదా. 4 రౌండ్ల తర్వాత ఎవరెవరు ఎంత స్కోర్ అనేది జడ్జి చెప్తాడు. టోనీ 24. నీకు బైక్ ఇచ్చింది. సారీ అదే కదా. టోనీ 24, క్రాంతి 22. ఓకే 2 పాయింట్లు తేడా ఉన్నాం. ఇప్పుడు వాడికంటే మనం 2 పాయింట్లు. మైక్ పెట్టుకో. నీకు బైక్ ఇచ్చింది ఎందుకు? ఇప్పుడు మనకి 2 పాయింట్లు తేడా ఉంది. వాడికంటే మనం 3 పాయింట్లు ఎక్స్ట్రా కొడితే మనం గెలిచినట్టే. లెట్స్ గో. వాడికి చూపిస్తున్నాను. 10 కొట్టేస్తే ఇప్పుడు వాడికి చూపిస్తున్నాను. 10 కొట్టేస్తే అయిపోయింది. మనం 10 కొట్టేస్తున్నాం. అదే ఇది ఏంది? 2 చేతులు అట్లా ఉండాలి. బల్లిలాగా పెట్టాలి పోజ్. ఏంది అది అసలుకి? బల్లి పోజ్ అంటారు. అసలు ఏంది అది కిట్టు? యోగా. నాకు అర్థం కాదు చెప్తాను. అసలు ఏంది? ఇది ఈజీ. ఏంది అది? 2 చేతులు పెట్టు. అరే ఇది ఖచ్చితంగా ఇది కాదు. ఇమేజ్ అది ఇమేజ్ అది మనుషులకు సాధ్యం కాదు. అది ఇమేజ్ అది. ఫస్ట్ ఇదిగో 2 కాళ్ళలో ఇటు పెట్టుకొని ఇదిగోరా కిట్టు. కొంచెం లేపినా కానీ చాలుగా. కాళ్ళు 2 స్ట్రైట్ పెట్టు చాలు. స్ట్రైట్ కాదు, కొంచెం లేపినా చాలు. ఏదో ఒకటి చేతిలో కాళ్ళ స్ట్రైట్ పెట్టు. కాళ్ళు చివరన మెరుగు పడాలి. ఈ చేయి మీద లేవాలి మొత్తం. అది లే ముందు చూడాలి. లే మేలుకో. లేచి నిలబడు. కెమెరాని చూడమంటారా? కెమెరాని చూడంటే లెగవట్లేదురా అంటే ముందు లగవని. లే కాళ్ళు మెరుగు పెట్టు. లేచా స్ట్రైట్ పెట్టి కాళ్ళు లేచి కూరు. కాళ్ళు స్ట్రైట్ పెట్టి ఏదో ఒకటి స్ట్రైట్ పెట్టు. మనిషి కదలటల్లా. ఏడ్రా కాళ్ళు ఒకటి స్ట్రైట్ పెట్టు. కాళ్ళు స్ట్రైట్
ఏంది నేను చెప్పిన అవకాశం అది కాదు. లేదులే పోయిందిలే. 2 పాయింట్లు ఇవ్వచ్చు. ఏం కష్టం. 2 పాయింట్లు ఇవ్వచ్చు. ఎన్ని 3 ఇచ్చాడు రా కష్టపడి. లాస్ట్ గైస్ మనం 6 పాయింట్లు కొడితే మాత్రం మనం గెలిచినట్లే. చూద్దాం. ఎంపైర్ కఠినంగా కాకుండా కొంచెం దయాహృదయంతో చూడు. చూపిరా. ఇదిగో ఈజీ, చాలా ఈజీ, చాలా ఈజీ. 1 పాయింట్ చెప్తాను నేను. నాకు ఫస్ట్ పంగా చీలదు. సరే పంగా చీలింది అనుకో, పంగా చీల్చి మళ్ళీ కాలు ఇటు పైకి లేపాలా. అవును, నడుము చంద్రాకారం ఇట్లా ఉండాలా చంద్రుడు ఆకారంలో. రెండో కాలేదురా, రెండో కాలు ముడుచుకోవడం ఇటు పెట్టాడు అంతే. ఇటు పెట్టి ఇటు పెట్టడం అంతే, ఈజీ. అది మడత పెట్టుకో, అటు తిప్పు, ఆ పైకి లేపు, ఇంకా ఆ పైకి లేపు, ఇంకా చెయ్యి స్ట్రైట్ పెట్టి పైకి పెట్టు. స్ట్రైట్ పెట్టి చెయ్యి పైకి పెట్టి స్ట్రైట్. సంపేస్తావా? అరే ఈ 3 చేతులు రెండేరా, ఈ 3 ఏడా? ఏ పిక్ అది మూసుకో. ఇదిగో చూడు, ఈ చేయి పైకి లేపు. ముందు సెట్ చేసుకోనిరా. సెట్ చేయి, పంగా చీల్చు. ఈడ కావాలి, ఇది చూసావా? ఇది రాదు. ఇది ఈడ కావాలి. నేను చచ్చిపోయినా కూడా నా శవం కూడా రాదు. నేను చచ్చిపోతే నా శవం కూడా రాదు. ఇదిగో చూడు, ఎఫర్ట్ చూడరా. అసలు చెయ్యి తప్పెడతాడు. అదే కదా, చెయ్యి అట్ట లేదు, ఎట్ట ఉంది. ఎటు తీసుకురావు, ఎటు తీసుకురావాలి, ఇటు నుంచి ఇటు పట్టుకోకూడదు, ఇటు పట్టుకోకూడదు, ఇటు తీసుకొని ఇటు పట్టుకోవాలి. అది పైకి లేపు, చెయ్యి పైకి ఇది పైకి లేపి, అది కాలు తీసుకో, వచ్చేసి కాలు తీసుకో. తీసుకొని తిప్పు, అది తిప్పు. చంద్రకారం రావాలి, అర్థం చంద్రకారం, అర్థ చంద్రకారం. తిప్పు, అంత కాదు, ఇటు తిప్పాలి. చెయ్యొచ్చింది ఇట్టొచ్చింది కదా. ఇది పెట్ట దాంట్లో కష్టమైంది అదే మరి. ఇట్ట లేదు, అయిపోయింది చాలే. ఏంది మోడల్స్ స్టిల్ ఇస్తాడంటే లేదులే పోతే పోయింది, ప్రాణాలు పోతాయిరా. అంతే సగం వచ్చింది 5 పాయింట్స్. మూసుకో, అంత లేదు. టచ్ వదిలే పాపం, తీసి ఆపేసాక 4 పాయింట్లు ఇల్లే చాలే. 3 కానీ 4 కానీ 5 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. 4 పాయింట్లు రానే. 1 పాయింట్ తాడుతో గెలిచాం. యోగా ఛాలెంజ్ లో మళ్ళీ విన్ అయ్యాం. యోగా ఛాలెంజ్ లో విన్ అయ్యాం. థ్యాంక్ యూ గైస్, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే ఎవరైతే నా పేరు కింద కామెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇలాగే మీరు సపోర్ట్ చేయండి నా పేరుని. మీరు ఇలాగే కింద కామెంట్ చేయండి. మిమ్మల్ని అసలుకి దీని ఏమంటారు, సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా మీకు 100% ఉంటుంది. ఇలాగే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్రతిసారి వచ్చేసి పని అయిపోతుంది గాయస్. ఉంటాను, సెలవు తీసుకుంటా. ఏందాడు కాలు కొట్టుకుంటున్నాడు ఏంది ఇలా వేస్ట్ గైస్. ఉంటారా, బాయ్.